యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. ఎవరైనా ఒక్కరు సహాయించి చదవమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల తండ్రి, మహోన్నతుడమైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. మీ ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనములు ప్రభువా. మనిషిని పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి మనిషిని మీరు ప్రేమించినారు, ప్రతి మనిషిని కొరకు శాశ్వత రాజ్యంలో మీరు ఏర్పరిచినారు. అందరి బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. ప్రతి మనుష్యుడు మీరుతో మీరు జీవించాలని, మీరున్న స్థలంలో నివసిస్తూ మీరు దాచించిన సమస్త దేవుని శోధించుకుని సంతోషించాలని ప్రభువా, మనుషుని పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు వందనములు తండ్రి. ఇంతవరకు ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి సమస్త విషయంలో మీకు తోడుగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను తండ్రి. నా ప్రాణాలు కూడా మీరు తోడయండి. నా ప్రేసలతో కూడి మీ చూపు వాక్కులు వింటకు, మిమ్మల్ని కలిగి జీవించటకు నాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు చెల్లించుకొస్తున్నాను. అయినా తండ్రి, మీరు మాతో మాట్లాడి మీ మాటల మనలో నాటబడుటకును, మీ మాటల ప్రకారం జీవించటకును ఆశలు ఆసక్తి మాకు దయచేయండి. సమస్త వ్యతిరేకాత్మను బంధించిన బలహీనలు కనికరించి నన్ను మరుగుపరిచి మీ నోటి మరుగు పడుకొని మీరే మాతో మాట్లాడమని, మీ యొక్క సన్నిధి మాకు దయచేయమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేసులారా, దేవుడు మనల్ని ప్రేమించిన లోకమును అనగా మనల్ని ప్రేమించినాడు. మనల్ని ఆయన తన స్వారూప్యం చేసుకుని ఆయనలో మనం ఉండాలని, రాజు అయినటువంటి ఆయన తన కుమారుడు రాజులుగా చేయాలని, తన బిడ్డలు ఎక్కడ శ్రమ పడకుండా నిజమైన సంతోషము అనుభవిస్తూ ఈ లోకంలో ఆధిపత్యం కలిగిన వారై ఏలేవారు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది దేవుని ప్రేమ కనుక దేవుడు అంత ప్రేమించి కోరుకుని అతని కొరకు సమస్తమును మొదటగా సృష్టించినాడు. అయితే మనుష్యుడు దేవుని ప్రేమ మనుషునికి అర్థం కాదు. దేవుని కార్యములు తెలియవు మనుషులకి. ప్రార్థిస్తూ ఉంటాము కానీ దేవుని కార్యం అర్థం చేసుకుని ఆయన వెంట నడటం చాలా మందికి తెలియదు. కనుకనే చాలామంది ఆయన యొక్క కుమారుని విశ్వాసం ఉంచలేరు. అంటే యేసుప్రభు దేవుడిని నమ్ముతాం, అది చాలదు. దేవుడిని నమ్మినంత మాత్రం చాలదు. కానీ ఒక మనుషుడు పాపం చేసి దేవుని తొలగిపోయి శాపగ్రస్తమై తన ద్వారా లోకం కూడా శాపగ్రస్తమైనప్పుడు, ఈ శాపగ్రస్తమైన లోకంలో ఈ పాపం వల్ల అనేకమైన శ్రమలు, మరణము, ఇరుకులు, దుఃఖము ఇవన్నీ ఈ మనిషి యొక్క బలహీనతను బట్టి వచ్చినాయి. వీటిని ఆధారం చేసుకునే శత్రువు మనిషిని అన్ని విధములు దండిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ప్రేమమయుడు కనుక ఆ శోధనలు, ఆ శ్రమ నుండి ఆ బిడ్డలను విడిపించాలి. ఆ శాపగ్రస్తమైన స్థలం నుంచి విడిపించి ఆయనతో కూర్చోబెట్టుకోవాలని ఆశించినాడు. అయితే ఆశించి తన బిడ్డలను లోకం నుండి ప్రత్యేకించినాడు. శ్రమల నుండి విడిపించి రక్షించుకున్నాడు. రక్షణ ఇచ్చే సమయంలో ఆయన మన కొరకు త్యాగమైపోయినాడు.
ఆయన ప్రాణం పెట్టినాడు, బలియాగమైనాడు. మనిషిని పాపముల కొరకు ఒక బలి అవసరమైనది. ఆ బలి రక్తములో ఒక మనిషి యొక్క పాపములు క్షమింపబడతాయి. అయితే ఈ లోకములో గువ్వలు, ఎడ్లు వీటి వల్ల శాశ్వత విమోచన లేదు కనుక శాశ్వతముగా ఒక్కసారి బలితో మనుషులందరూ రక్షింపవలని ఆయన తనకున్న స్థలం నుంచి ఈ లోకానికి దిగి రావటము అవసరమై ఉన్నది. అది మనము చూసినట్లయితే తిమోతికి రాసిన పత్రికలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవలని ఆయన కోరుకున్నారు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, క్రీస్తువును గూర్చిన జ్ఞానము మనకు కావాలి. దేవుని ప్రేమ మనం అనుభవించవలని అనుభవపూర్వకమైన జ్ఞానం, దేవునిలో ఉన్న ఆ యొక్క మహిమను మనం కనుగొనవాలంటే మొదట మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు వెంట మనం నడవలసినది. ఆయన తనకున్న సమస్తమును త్యాగం చేసినాడు. పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద ఉండి దేవుని దూతల చేత, సెరూఫులు కెరూఫుల చేత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను నిన్ను చూసి ప్రేమించి మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళటానికి ఆయన లోకంలోకి వచ్చినాడు. అయితే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏ మనుషుడు కూడా ఆయన ఉన్న స్థలం ఉండటానికి సరిపోయిన రీతిలో లేరు. అది మనము 24వ కీర్తనలు కానీ 15వ కీర్తనలు కానీ చూడవచ్చు. యెహోవా మీ పర్వతం మీద చదవండి దయచేసి. యెహోవా మీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? మీ పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవరు? వ్యర్థమైన దాని మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే. కనుక ప్రేసలరా, ఆయన ఈ వ్యర్థత్వంతో ఉన్నారు, మురికితో ఉన్న ఈ మనిషిని బాగు చేసి పరిశుద్ధ పరిస్థితినే ఆ రాజ్యంలో ఉంటాడు. సత్యమైనది, పరిశుద్ధమైనది, నీతితో నింపబడినది దేవుని రాజ్యము. ఈ పరిశుద్ధ రాజ్యంలో అపరిశుద్ధులు వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ మనుషుల్లో ఎవడు నీతిమంతుడు? ప్రతి మనుషుడు పాపే. ఈ పాపిని పవిత్రపరచుల కొరకు ఆ రక్తము నీ కొరకు నా కొరకు చిందింపబడినది. దేవుని యొక్క రక్తము, సృష్టికర్త యొక్క ప్రాణము నీ కొరకు బలి చేయబడినది. అది ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ ఆ రక్తంలో కడగబడిన మనుషుడు ఆయన స్వభావంలో ఎదుగుతూ ఉంటాడు. ప్రేసోలరా చూడండి, నేను నా తల్లిదండ్రులు మంచివారు కాదు, నా కుటుంబం యోగ్యమైనది కాదు, నా తల్లిదండ్రులు భయంకరమైన మూర్ఖ స్వభావం కలిగిన వారు, ఆ రక్తము నాలో ఉన్నది కనుక నేను కూడా అలాంటి వాడిని. అయితే ఆ రక్తం నుంచి విడుదల చేయడం కొరకు నా తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు రక్తము చిందించినారు. ఆ రక్తంలో మునుగుట కాదు, ఆ రక్తంను మనలోనికి ప్రవేశింప చేసుకోవాలి. ఆయోటమోంగేదోంగయో ఆశోదుడాయేనో లేలాటి నేలాదు మోహంగోదు యేసోడు నాకు మారుగా నాసువజవగా. ప్రియ సోదరులారా, ఆ యొక్క ప్రశస్తమైన పుణ్య రక్తం ఈ లోకంలో ప్రవహించుగా ఆ రక్తము ప్రతి మనిషిని పవిత్రపరిచేది. ఆ రక్తము ప్రతి మనిషిని నీతిమంతులుగా చేసేది. ఆ రక్తంలో మునుగుతుంటే ఆ రక్తము నీలోనికి ప్రవహించాలి. ఆ రక్తం నీలోనికి ప్రవహించాలంటే నీలో వేయబడిన అడ్డుకట్టలు, నీలో ఉన్న ఆ పాపపు ఆశలు, నీలో ఉన్న ఆ శరీర ఇచ్ఛలు, లోకములో లోకాకర్షణ, వీటన్నిటినీ నువ్వు తీసేసుకోవాలి. ఎక్కడ? అది దేవుని సన్నిధిలో మోకరించి
ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రక్తం నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన రక్తం ఎప్పుడైతే నిన్ను కడిగి పవిత్రపరుస్తుందో ఆ రక్తం నీలో ప్రవేశిస్తుంది. నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, నేను మిమ్మల్ని వీడువను, నేను మిమ్మల్ని ఎడబాయను. ఆ రక్తం మనలోకి వచ్చినప్పుడు మన రక్తం పోతుంది. చూడండి, మీరు చూసినట్టయితే కాలువలు ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఎక్కడన్నా కాస్త అక్కడక్కడ మురుగునీళ్ళు ఉంటాయి గుంటల్లో. కొత్త నీరు వస్తున్నప్పుడు ఈ పాత నీరు దాంట్లో కలిసిపోలేదు, కానీ ఆ నీరు ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ నీరు రాగానే ఆ నీరు వెళ్ళిపోతుంది, ఆ మురికి వెళ్ళిపోయి ఇది పవిత్రపరచబడుతుంది. కనుక మనుష్యుడు తన జీవితంలో క్రీస్తు రక్తమును కలిగి ఉండాలి. క్రీస్తు రక్తమును కలిగి ఉండాలంటే మొదటి హృదయం శుద్ధించబడాలి. అది ప్రభువైన క్రీస్తు అని చెప్పినారు. క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లో పోయబడవలను. క్రొత్త ద్రాక్ష రసము పాత తిత్తుల్లో పోస్తే అవి పగిలిపోతాయి, ద్రాక్షారసం పాడైపోతుంది. క్రొత్త తిత్తుల్లో పోయాలి. నీ జీవితంలో క్రీస్తు రక్తం నీలోకి రావాలంటే మొదట నీ జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టాలి. నీలో ఆ రక్తం రాకుండా అడ్డుకునే ప్రతి స్థితిని దేవుడి దగ్గర పెట్టి సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క స్థితిలోనికి వెళ్ళి నువ్వు సరి చేసుకుంటూ ఉంటావో ఆ రక్తం నీలోకి వస్తుంది. ఆ రక్తం నీలోకి వస్తే ఆ రక్తం ఉన్న స్వభావం నీకు వస్తుంది. నీ తల్లిదండ్రుల రక్తం నీలో ఉండి నీ స్వభావం, తల్లిదండ్రుల స్వభావం ఎలా ఉందో ఆ స్వభావం పోయి క్రీస్తు రక్తం నీలోకి వచ్చినప్పుడు క్రీస్తు సారూప్యం వస్తుంది. కనుక నువ్వు ఆయన వైపేసి వస్తూ ఉంటావు.